తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ఎక్స్పైరీ రోజున మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ విధంగా సేఫ్ గా ట్రేడ్ చేయాలన్నది ఈ వీడియోలో చూస్తున్నాం. అలాగే లాస్ట్ 4 to 5 సెషన్స్ మనం చూసినట్లయితే ఎక్స్పైరీ డేస్ లో ఒకే రకమైనటువంటి ట్రెండ్ ఫాలో కావడం. సో ఒకవైపు ఉన్నటువంటి ఆప్షన్స్ మేజర్ గా ఒక 500 to 600 700% వరకు రైజ్ అయినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం వచ్చేసి తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని కొంత రిస్క్ తీసుకున్నట్లయితే మనకు మంచి ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఎక్స్పైరీ డేస్ లో మాత్రమే బాగా వర్క్ అవుతుంది. సో పాస్ట్ ఒక 4 to 5 ఎక్స్పైరీ డేస్ చూస్తే మనకు సేమ్ సినారియో అన్నది రిపీట్ అవుతుంది. అలాగే ఒక 2 weeks బ్యాకే ఆల్మోస్ట్ మీకు ఈ వీడియో చేయాలని చెప్పేసి ట్రై చేశాను, కానీ సో సమయం లేకపోవడం వల్ల చేయలేదు. అయితే ప్రస్తుతానికి కూడా జస్ట్ మీకు చేసి ఒక 7 to 8 minutes లో ఈ వీడియోను కంప్లీట్ చేస్తాను. ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా ఎట్లా ఎంట్రీ కావాలి, ఎట్లా ఎగ్జిట్ కావాలి, ఏ విధమైనటువంటి పారామీటర్స్ మనం చూసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. మేజర్గా ఏంటంటే ఎక్స్పైరీ డేస్ లో మేజర్గా మనకు వచ్చేసి ఒక కన్సాలిడేషన్ స్టేజ్ కావచ్చు, లేకుంటే ఒక పాయింట్ దగ్గర మార్కెట్ అనేది మూవ్మెంట్ అనేది మరీ ఎక్కువగా లేకుండా మనం చూస్తుంటాం. ఎందుకంటే ఆపరేటర్స్ వచ్చేసి మేజర్గా ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా మేజర్గా మార్కెట్ ను వచ్చేసి ఎక్కువ మూవ్మెంట్ లెక్క తీసుకెళ్లరు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ మూవ్మెంట్ లెక్క తీసుకెళ్తారో అప్పుడు వచ్చేసి వాళ్ళు సెల్ చేసినటువంటి ఆప్షన్స్ కి వచ్చేసి వాళ్ళు ఎక్కువ అమౌంట్ వచ్చేసి పే చేయాల్సి ఉంటుంది అనమాట. అదే ఎక్కువ మూవ్మెంట్ లేనప్పుడు ఏమవుతుందంటే ఆప్షన్ ఎక్స్పైరీ రోజున వాళ్ళకి వచ్చేసి ఎక్కువ గెయిన్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. అన్ని ఆప్షన్స్ కూడా 0.05 కి వెళ్ళిపోతాయి అనమాట. వాటి యొక్క ప్రీమియం ప్రైస్ అన్నది 0.05 కి వెళ్ళిపోతాయి. ఏవైతే అవుట్ ఆఫ్ ద మనీలో ఉంటాయో ఆ ఆప్షన్స్ అన్ని కూడా. మనకు కరెంట్ ట్రెండ్ చూస్తుంటే ఏదైతే పాస్ట్ జరుగుతుందో దానికి కొంచెం విరుద్ధంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనం ఒక చిన్న స్ట్రాటజీని ప్లే చేసినట్లయితే మంచి అమౌంట్ గెయిన్ చేసుకునేదానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇన్ ద మనీ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి, ఆప్షన్స్ ని ఏ విధంగా బై చేయాలి, ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ఆప్షన్స్ వచ్చేసి చాలా వరకు రిస్కీతో కూడుకునేటువంటి పని. ఎప్పుడైతే మనకు వచ్చేసి టెక్నికల్ గా ఎప్పుడైతే మీకు బాగా నాలెడ్జ్ ఉంటుందో అప్పుడు మాత్రమే చేయండి. అలాగే బిగినర్స్ ఎవరైతే ఉంటారో మీరు వచ్చేసి ఆప్షన్స్ అంటే ఏంటి, ఏ విధంగా ట్రేడ్ చేయాలి, దీన్ని మాత్రం తెలుసుకొని పెట్టుకోండి. అయితే ఎప్పుడైతే సిచ్యువేషన్ వస్తుందో, ఎప్పుడైతే ఏ విధమైనటువంటి ఆపర్చునిటీ వస్తుందో అప్పుడు మాత్రం ఖచ్చితంగా దీని మీద ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ అయితే ఇక్కడ లాస్ అయ్యేదానికి అవకాశం లేదు ఈ స్ట్రాటజీలో. జస్ట్ మనం వచ్చేసి ఒక 500 రూపీస్ నుంచి 1000 రూపీస్, ఈవెన్ మనం వచ్చేసి ఒక 200-300 రూపీస్ తో కూడా దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే కొంత అడ్వాన్స్ గా కొంత ఆప్షన్స్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఒక 1000 నుంచి 2000 రూపీస్ వరకు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్ చేసుకునే దానికి అవకాశం అనేది ఉంది. సో సింగిల్ డే లో మనకు వచ్చేసి ఒక 600-700% వరకు కూడా పెరిగేదానికి ఈ ఆప్షన్స్ వచ్చేసి అవకాశం అనేది ఉంది. అయితే ఎవ్రీ డే మనకు జరగదు. సో కొన్ని అకేషనల్ సందర్భాల్లో మాత్రమే ఇది జరుగుతుంది. ప్రస్తుతాన్ని మనం చూసినట్లయితే ఎక్స్పైరీ డేస్ లో మేజర్ గా ఈ ట్రెండ్ ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ ఎక్స్పైరీ డే వచ్చినప్పుడు మీరు వచ్చేసి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ మేజర్ గా మనం చూసినట్లయితే ఒకసారి గమనించినట్లయితే నిఫ్టీ కావచ్చు లేకుంటే బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఒకసారి మనం గమనించినట్లయితే కంప్లీట్ గా మనకు వచ్చేసి ఈ ట్రెండ్ వచ్చేసి డౌన్ సైడ్ కావచ్చు లేకుంటే అప్ సైడ్ కావచ్చు, లేకుంటే మనం లాస్ట్ వీక్ కానీ లాస్ట్ వీక్ కానీ మనం ఒకసారి గమనించినట్లయితే కంప్లీట్ గా అప్ అండ్ డౌన్ అయ్యేసి మార్కెట్ వచ్చేసి ఒక సైడ్ బేసిస్ లో వెళ్ళిపోయేదానికి అవకాశం అనేది చూస్తున్నాం అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూసాం అనుకోండి, కంప్లీట్ గా మనం వచ్చేసి కంప్లీట్ డే డౌన్ ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది అనమాట. ఒక 40-50 పాయింట్స్ అనేది లైట్ గా రికవర్ కావడం, తిరిగి డౌన్ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి ఏదైనా సరే ట్రెండ్ చార్ట్ కావచ్చు, లేకుంటే బొలింజర్ బ్యాండ్స్ కావచ్చు, మ్యాక్డీ కావచ్చు, లేకుంటే వేరే ఏ ట్రెండ్ లైన్స్ కూడా ఫాలో అయినప్పటికీ కూడా మనకు వచ్చేసి కరెక్ట్ గా మనం ఇక్కడ పిక్ చేసేదానికి అవకాశం లేదు. అందులోనూ ఎక్స్పైరీ డే ఉంది కాబట్టి మనం ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా మనం వచ్చేసి ఇన్ కేస్ అవుట్ ఆఫ్ ద మనీలో నిలిచిపోయామనుకోండి, మనకు ఇక్కడ వచ్చేసి ప్రీమియం అనేది లాస్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం అనేది ఉందన్నమాట. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలంటే పాస్ట్ 4 సెషన్స్ కూడా ఇదే విధంగా ఉంది. మీరు ఎన్ఎస్సి ఇండియాలోకి వెళ్ళేసి ఒకసారి డేటా చూసినా కూడా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. మీకు ఏ విధంగా పెయిర్స్ ను సెలెక్ట్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మేజర్ గా వచ్చేసి మనం వచ్చేసి ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ రెండింటిని కూడా మనం బై చేయాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి బ్రేక్అవుట్ అవుతుంది అనమాట, రేంజ్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. సో ఒక 100 నిఫ్టీ వచ్చేసి ఒక 100 పాయింట్స్ బ్రేక్అవుట్ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకు వచ్చేసి ఒక 300 నుంచి 500 పాయింట్స్ వరకు బ్రేక్అవుట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చేసి
మనం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ రెండింటిని కూడా మనం బై చేసుకోవాలి. అయితే ఎక్కువ ప్రీమియం పే చేయకూడదు. ఎలాంటి స్క్రిప్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి స్ట్రైక్ ప్రైస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నది ఇక్కడ మనం క్లియర్ గా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో రెండింటిలో కూడా క్లియర్ గా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మేజర్ గా వచ్చేసి మనకు వచ్చేసి కాల్ ఆప్షన్ సైడ్, పుట్ ఆప్షన్ సైడ్ టూ సైడ్స్ కూడా మనం వచ్చేసి ఇక్కడ బై చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఎటువంటి సెల్లింగ్ లేదు, ఓన్లీ బయింగ్ మాత్రమే చేస్తున్నాం అనమాట. అలాగే మనం బై చేసేటువంటి ప్రీమియం ప్రైసులు కూడా కొంచెం తక్కువలో ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే మనకు రేంజ్ బ్రేక్ అయ్యేటప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 10,000 లో మనం ఉన్నాము, 10,100 అంటే 10,100 వరకు వెళ్ళేదానికి స్కోప్ అనేది ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి రేంజ్ అనేది బ్రేక్ అయ్యేటప్పుడు మనకు వచ్చేసి మన ఆప్షన్ ప్రైస్ వచ్చేసి నియరర్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఆప్షన్ యొక్క స్ట్రైక్ ప్రైస్ కరెంట్ ఉన్నటువంటి ఇండెక్స్ కి నియరర్ గా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. సో ప్రీవియస్ డేనే మనం వచ్చేసి ఎక్స్పైరీ డే అంటే మనకు వచ్చేసి ఎవ్రీ వీక్ మనకు వచ్చేసి ఎక్స్పైరీ డేస్ ఉన్నాయన్నమాట. సో ఎవ్రీ వీక్ మనకు వచ్చేసి థర్స్డే వచ్చేసి ఎక్స్పైరీ డే అనేది ఉంటుంది. ఇన్ కేస్ థర్స్డే వచ్చేసి మనకు వచ్చేసి ఎక్స్పైరీ డే కానీ, లేకుంటే ఏదైనా సరే ఫెస్టివల్ అనుకోండి, లేకుంటే ఏదైనా హాలిడే అనుకోండి, అలాంటి సందర్భాల్లో ప్రీవియస్ డే ఎక్స్పైరీ డేగా తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎవ్రీ థర్స్డే అంటే మనకు వచ్చేసి 1, 8, 15, 22, 29 అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ వచ్చేసి 5th వచ్చేసి మనకు వచ్చేసి ఎక్స్పైరీ డే వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఎక్స్పైరీ డే ఉంటుంది కాబట్టి మనం వచ్చేసి ఎవ్రీ వీక్ కూడా ఈ స్ట్రాటజీని అప్లికబుల్ చేసుకోవచ్చు. అయితే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో మనకు ఈ స్ట్రాటజీ మంచిగా వర్కౌట్ అవుతుంది. సో కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మనకు వచ్చేసి రేంజ్ బ్రేక్అవుట్ కాకుండా, లేకుంటే మనకు ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ కి నియరర్ గా ఇండెక్స్ ఏదైతే ప్రీవియస్ డే లో క్లోజ్ అయి ఉంటుందో దానికి నియరర్ గా ఒక 30 పాయింట్స్ ఇటు అటు ప్లే చేసి జస్ట్ మార్కెట్ క్లోజ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా లాస్ అవుతాం అనమాట. అయితే ఇక్కడ పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ కాబట్టి మనం వరీ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ కేస్ లాస్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇన్ కేస్ సక్సెస్ అయితే మనకు వచ్చేటువంటి రిటర్న్ వచ్చేసి హెవీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం. సో ఏ విధంగా మనం ఈ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేయాలి. మేజర్ గా మనం చూసినట్లయితే ప్రీవియస్ డే మార్కెట్ క్లోజ్ అవుతుంది, లేకుంటే మనకు వచ్చేసి 3:15 తర్వాత మార్కెట్ ఏ సిచ్యువేషన్ లో ఉంటుందో ఆ సిచ్యువేషన్స్ కి 100 పాయింట్స్ ఇటు అటుగా మనం వచ్చేసి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేసి 11046 అనమాట. సో 11046 కి మనం వచ్చేసి 50 పాయింట్స్ యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 1100 అనమాట. 1100 అనమాట. అంటే 11,100 వచ్చేసి మనం వచ్చేసి కాల్ ఆప్షన్ తీసుకున్నాం. అలాగే పుట్ ఆప్షన్ సైడ్ మనం చూసినట్లయితే మనకు వచ్చేసి 50 మైనస్ చేసుకుంటే అరౌండ్ అనమాట 46 పాయింట్స్. సో మనకు వచ్చేసి 11,000 వస్తుంది. ఇక్కడ ఒక పేరు తీసుకున్నాం. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్తున్నాం, అంటే నెక్స్ట్ ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్కి వెళ్తున్నాం. సో క్లోజ్ అయ్యేటువంటి ప్రైస్ కు ప్లస్ 100 చేసుకుంటే క్లోజ్ అయ్యేటువంటి ప్రైస్ ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 15.20 పాయింట్స్ ఇటు అటు ఉండొచ్చు. సో ఒక 100 పాయింట్స్ యాడ్ చేసుకుంటే మనకు వచ్చేసి మనకు ఇక్కడ 11,150 వస్తుంది. అలాగే ఒక 100 పాయింట్స్ వచ్చేసి మైనస్ చేసుకుంటే మనకు వచ్చేసి 10,950 వస్తుంది. సో ఈ రెండు పేర్స్ కూడా ఇక్కడ పెట్టాం. అలాగే ఇక్కడ వచ్చేసి 150 యాడ్ చేస్తే మనకు వచ్చేసి 1,200 కాల్ ఆప్షన్ వస్తుంది. అలాగే 150 లెస్ చేస్తే మనకు వచ్చేసి 900 పుట్ ఆప్షన్ వస్తుంది, 10,900. సో అలాగే 200 పాయింట్స్ ను యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి చూసినట్లయితే 200 పాయింట్స్ ను యాడ్ చేసి ఇక్కడైతే నేనైతే యాడ్ చేయలేదు. సో ఇంతవరకు స్టాప్ చేశాను. జస్ట్ 150 వరకు మనకు వచ్చేసి బౌండరీ అనేది వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే మనం వచ్చేసి వీటిలో ప్రీవియస్ డే లోనే ఒకటే ముందే ఎంట్రీ కావచ్చు, లేకుంటే ఒకటే తర్వాత అయినా సరే ఎంట్రీ కావచ్చు అనమాట. ఒకటే ముందే ఎంట్రీ అయినట్లయితే మనకు వచ్చేసి మనకు స్టేబుల్ మార్కెట్ లో మనం తీసుకోవచ్చు అనమాట, ఆప్షన్స్ అనేటివి తీసుకోవచ్చు. లేదు ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే కరెంట్ డేలో మనం తీసుకున్నాం అనుకోండి, కొన్ని సందర్భాల్లో ఆప్షన్ ప్రీమియం అనేది ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడంటే మనకు ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసి సడన్ గా హైలో ఓపెన్ అయిపోయింది అనుకోండి, అలాంటి సందర్భాల్లో మనం ఎక్కువ అమౌంట్ ను పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ చూసినట్లయితే 22 రూపీస్ క్లోజింగ్ ప్రైస్ ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి క్లోజింగ్ ప్రైస్ చూసినట్లయితే 23 రూపీస్ ఉంది. అంటే ఇవి రెండు కూడా చాలా నియరర్ గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఒక క్లోజ్ అయినటువంటి పాయింట్ నుంచి కాల్ ఆప్షన్ కావచ్చు, లేకుంటే పుట్ ఆప్షన్ కావచ్చు, ఈ రెండు కూడా ఒక సేమ్ డిఫరెన్స్ లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకోండి, 10,050 కాల్ ఆప్షన్, అలాగే
9,950 పుట్ ఆప్షన్. ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. అలాగే మధ్యలో మార్కెట్ అనేది ఉంది కాబట్టి మనకు వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ప్రీమియం అనేది సేమ్ గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం వచ్చేసి కాల్ ఆప్షన్ అలాగే పుట్ ఆప్షన్ రెండింటిని కూడా మనం బై చేసుకున్నట్లయితే ఎప్పుడైతే రేంజ్ బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు ఒకవైపు ఉన్నటువంటి ఆప్షన్ వచ్చేసి ఎక్కువ పెరిగేదానికి స్కోప్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం 20 రూపీస్ పే చేయాలనుకుంటే కొంచెం డౌన్ లోకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు 10 రూపీస్ లో దొరుకుతుంది. అలాగే మనకు వచ్చేసి ఇక్కడ పుట్ ఆప్షన్ క్లోజింగ్ ప్రైస్ చూసినట్లయితే పుట్ ఆప్షన్ క్లోజింగ్ ప్రైస్ 12 రూపీస్ లో దొరుకుతుంది. సో ఈ విధంగా వీటిని తీసుకున్నా కూడా మనం 20 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట ప్రీమియం. సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే మనకు మార్కెట్ ఎప్పుడైతే రేంజ్ బ్రేక్అవుట్ అవుతుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ 100 పాయింట్స్ కానీ 150 పాయింట్స్ కానీ వెళ్తుందో అప్పుడు వచ్చేసి వీటి ప్రైసెస్ లో చూసినట్లయితే ఎండ్ ఆఫ్ ద డే కి 0.05 కి క్లోజ్ అయినప్పటికీ మనకు ద హైయెస్ట్ ప్రైస్ చూసినట్లయితే 48 రూపీస్ మనం చూడొచ్చు. అంటే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ 20 రూపీస్, మనకు వచ్చేటువంటి అమౌంట్ ఆల్మోస్ట్ 25 రూపీస్. సో ఇక్కడ 25 రూపీస్ మనకు ఒక 2 లాట్స్ మీద వచ్చిందంటే మంచి రిటర్న్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసేటువంటి అమౌంట్ జస్ట్ మనము 1500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. సో నిఫ్టీలో వచ్చేసి మనం ప్రాఫిట్స్ వచ్చేసి మరీ ఎక్కువగా ఉండవు. అయితే ఇక్కడ మనం ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా వీటి ప్రీమియం అనేది కొంతవరకు ఉంటుంది. సో మనం ఇన్ కేస్ మధ్యలో ఎప్పుడైనా ఎగ్జిట్ కావాలన్నా కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. మాక్సిమం సినారియోస్ లో ఎగ్జిట్ కాకండి. ఆల్మోస్ట్ ఒక 2:30 నుంచి 3 వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఈ టైంలో మేజర్ గా వచ్చేసి మనకు వచ్చేసి రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేదానికి అవకాశం అనేది ఉందన్నమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ మనకు వచ్చేసి క్లోజ్ చూసినట్లయితే 27800 కి మనం వచ్చేసి 200 పాయింట్స్ యాడ్ చేసుకుంటే 28,000 వస్తుంది, అంటే 28,000 వస్తుంది. అలాగే -200 చేస్తే 27,600 వస్తుంది పిఈ ఆప్షన్. అలాగే ఇక్కడ 300 యాడ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి 28,100, 300 లెస్ చేస్తే 27,500. అలాగే 300 యాడ్ చేస్తే 28,200, అలాగే 300 లెస్ చేస్తే 27,400. అలాగే 300 మనం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వచ్చేసి మనం వచ్చేసి ఒక 400 అలాగే 500 పాయింట్స్ వరకు యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వీటిని గమనించినట్లయితే మనం ప్రీవియస్ డేలోనే ఎంటర్ కావడం కొంతవరకు శ్రేయస్కరం అని చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్ డేలోనే మనం ఎంటర్ అయ్యేసి మనం వీటిలో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడైతే మనకు వచ్చేసి రేంజ్ బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనకు ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది ఒక సైడ్ నుంచి. ఒక సైడ్ అయితే మనకు వచ్చేసి జీరో అయిపోతాం. సో ఇలా ఎటువంటి సందర్భాల్లో కూడా ఒక సైడ్ మార్కెట్ వెళ్తుందని చెప్పి ఉద్దేశంతో ఒక సైడ్ మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఎక్స్పైరీ డే కాబట్టి ఇన్ కేస్ మన ప్రిడిక్షన్ అనేది రాంగ్ అయితే కంప్లీట్ గా మనకు వచ్చేసి జీరోకి వెళ్ళిపోతాం అనమాట. 0.05కి వెళ్ళిపోతాం, అంటే దానికి ఎటువంటి వాల్యూ ఉండదు అనమాట. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 71 రూపీస్ గా ఉంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే 51 గా క్లోజింగ్ ప్రైస్ అనేది ఉందన్నమాట. సో 51 ఇక్కడ వచ్చేసి 70 అంటే 120 రూపీస్ అనమాట. 120 రూపీస్ లో మనకు ఇది ట్రేడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ చూసినామంటే ఎంత ప్రీమియం పెట్టలేము అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ చూసాం అనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ పేర్ లో వచ్చేసి మనకు వచ్చేసి క్లోజింగ్ ప్రైస్ 48 లో ఉంది. ఇక్కడ మనకు క్లోజింగ్ ప్రైస్ 35 లో ఉంది. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 80 రూపీస్ అనమాట. అలాగే నెక్స్ట్ కి వెళ్ళాం అనుకోండి, ఇది కూడా వద్దు ఇంత కూడా పెట్టలేమని చెప్పి నెక్స్ట్ కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 24 గా ఉంది. అలాగే ఇక్కడ మనకు క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 22 ఉంది, అంటే ఇక్కడ వచ్చేసి మనకు 40 రూపీస్ ఉంది. సో మనం ఏ ఆప్షన్ లో చూసినా కూడా ఆల్మోస్ట్ మనకు వచ్చేసి డబుల్ అయింది. సో మనం ఒక సైడ్ లాస్ అయినప్పటికీ ఇంకో సైడ్ మనం వచ్చేసి గెయిన్ అయ్యాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మనం వచ్చేసి ఒక 100 రూపీస్ ను 120 రూపీస్ ని ఇన్వెస్ట్ చేసాం. సో 120 రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ చూసినట్లయితే 360 వరకు ఇది వెళ్ళింది అనమాట. సో 360 వరకు లేకున్నా 300 లో మనం క్లోజ్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ 170 పాయింట్స్ గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ చిన్న టెక్నిక్ తో మనం వచ్చేసి ఎక్స్పైరీ డేస్ లో మేజర్ గా దీన్ని టార్గెట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క లాట్ ను తీసుకుని ఇనిషియల్ గా ట్రేడ్ చేయండి. ఇన్ కేస్ మీకు టెక్నికల్ గా నాలెడ్జ్ ఉంటే సో పాస్ట్ డేటాను కూడా బేస్ చేసుకుని సో ఎక్కువ లాట్లు తీసుకోవచ్చు. సో మీరు ఇన్ కేస్ బిగినర్ అయితే జస్ట్ మీరు వచ్చేసి తక్కువ ప్రీమియం ఉన్నటువంటి వాటిని ఒక 10 రూపీస్ 20 రూపీస్ ప్రీమియం ఉన్నటువంటి వాటిని ట్రై చేయండి. ఒక 500 రూపీస్ 600 రూపీస్ మనకు లాస్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. అయితే ఎప్పుడైతే మనకు విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయో అప్పుడు మనకు ఎక్కువ అమౌంట్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది ఈ విధంగా రేంజ్ బ్రేక్ అయినప్పుడు. సో అలాగే ఇక్కడ వచ్చేసి మేజర్ గా ఏవైనా సరే మనకు వచ్చేసి మేజర్ న్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా రేంజ్ బ్రేక్అవుట్ అవుతుంటుంది. అయితే మనకు మేజర్ గా ఎక్స్పైరీ డేస్ మీద కన్సిడర్ చేయండి. అయితే ప్రస్తుతానికి ట్రెండ్ అయితే కొనసాగుతుంది,
ఎన్ని రోజులు ఈ విధంగా ట్రెండ్ కొనసాగుతుంది అనేది కరెక్ట్ గా అయితే మనం గెస్ట్ చేయలేం. సో పాస్ట్ 4 to 5 వీక్స్ కూడా 4 to 5 వీక్స్ ఎక్స్పైరీ డేస్ లో కూడా సేమ్ ట్రెండ్ అనేది మనకు చూడొచ్చు.